ఏం చేద్దాం అనుకుంటున్నారు కంటెంట్ అంటే నెక్స్ట్? ఐ మీన్ ఎంత కదా చెప్పారు, నార్మల్ గా సాంగ్స్ చేసుకుంటున్నాను, ఓన్ డైరెక్ట్స్ ఏవైనా కొడుతున్నాను అంతే. ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ గా ఫ్యూచర్ ఏం చేద్దామని? సీరియల్స్ ఇవి చేసుకుంటాను కదా, ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తే ఇంకా అదే కంటిన్యూ చేద్దాం. హీరోయిన్ అవుదాం ఉందా? అంత సీన్ లేదు మనకి, హీరోయిన్ అవే అంత ఇది లేదు కానీ చిన్న క్యారెక్టర్స్, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ గా వదిన క్యారెక్టర్, అంటే ఆ ఫ్యామిలీ మెంబర్ లో ఒక పర్సన్ గా ఉండాలి, లీడ్ రోల్ కావాలని చూస్తున్నాను. బిగ్గెస్ట్ ఫైట్ అంటే ఎవరితో అయింది మీకు ట్రోలింగ్ లో? వర్సెస్ పూజా ఇది వర్సెస్ ఇప్పుడు చూపించా కదా ఈ కరుణంజని, దీంతో అయ్యింది. ఇది బాగా ఎక్స్ట్రా దిగింది. అవునా? ఏమేమైంది? స్టార్టింగ్ ఎక్కడైంది? స్టార్టింగ్ నేనే కదా గెలికింది. ఓకే, అంటే అవతల నుంచి ఏంటి అసలు ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడిందా తను? ఎట్లా? ఇంటర్వ్యూలోనే. అండ్ ఇంకొకటి భవానీ అనే ఒక అమ్మాయి చాలా బూతులు మాట్లాడేది. నేను భవానీ డాక్టర్ని, మీరు సెక్స్ ఎలాగా కావాలో నేను చెప్తాను, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక అమ్మాయి మధ్యలో చాలా ఫేమస్ అయింది. మొత్తం దాన్ని దింపేసారులే జనాలు హైప్కి తీసుకెళ్ళి. భవానీ గుర్తుపట్టే ఉంటారు. ఏమే మాదిగలంజన్ నన్ను అడిగింది. అవునా? మాదిగలంజన్ నన్ను అడిగితే కులాల గురించి, నేను యాక్చువల్ మాది కాదు, మేము రాజులం, క్షత్రియ వంశం. అయితే నేను ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకోవాలి. నువ్వు కులాల గురించి తీసే రైట్స్ నీకు లేవు. నేను నిన్ను తిట్టానా, నీకు కోపం వస్తే నువ్వు నన్ను అనాలి కానీ నువ్వు మాదిగా అంటున్నావు ఏంటి అనేసి అమ్మాయిని తిట్టాను. అది 5 million 7 million పోయింది నా దాంట్లో. అందరు దాన్నే దిగారు, మామూలు కాదు. ఎందుకంటే మాదిగా అదే అక్కడ మెన్షన్ చేయకూడదు, అందరం ఒకటే కదా. అక్కడ కులాలు ఏంటి వేరని అమ్మాయికి చాలా వరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తన మీద, ఈ అమ్మాయి మాదిగోల గురించి మాట్లాడింది అని. సో అప్పుడు వేరే ఎవరితోనో నాకు ఫోన్ మాట్లాడించి, కానిస్టేబుల్ అంట వాడు, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను కూకట్పల్లి నుండి, భవానీ అనే అమ్మాయి మీద ట్రోలింగ్ చేశాక కదా వీడియో డిలీట్ చేయ అన్నాడు. అయితే ఇప్పుడు మీరు చూసే మాట్లాడుతున్నారా, తనేమంది నేనేమన్నా, తన మాదిగంటే ఇలా అనడం కరెక్ట్ కాదు, కోపం వస్తే నన్ను తిట్టు అన్నాను కదా, మీరేంటి నన్ను డిలీట్ చేయమంటున్నారు, ఎక్కడుంటారు మీరంటే కూకట్పల్లి అన్నాడు. సరే నీ ఐడి ప్రూఫ్స్ పెట్టు, అదే ఎక్కడ నీ పోలీస్ స్టేషన్ లొకేషన్ పెట్టు, వచ్చి మాట్లాడతా అన్న. కథం డిలీట్, ఇంకా ఫోన్ చేయడం మానేసా. అంటే వేరే పర్సన్కి ఇచ్చి పోలీస్ ఏమో భయపెడదామని చూసింది, మనతో మామూలుగా ఉండదు కదా, ఇంకా అంతే వదిలేసారు. ఇక అది అరీలా అలానే బిగ్గెస్ట్ ఫైట్ తనతోనే. పోలీస్ సరే ఎవరితోనో ఒక అబ్బాయితో మాట్లాడిచ్చింది, మనం అంత భయపడం కదా. అమ్మాయి సన్నగా ఉంది, సన్నగా ఉండి డాక్టర్ బాబాని ఓన్లీ సెక్స్ కోసం మాత్రమే తను ఎక్కువగా మాట్లాడేది. ఎలా చేస్తే మూడు వస్తుంది, ఇది తను నా అకౌంట్ లో ఉందిగా. అవునా? మాదిగా అన్నందుకే పెద్ద ఫైట్ అయ్యింది. నేనే కాదు జనాలు కూడా చాలా వరకు తిట్టారు అమ్మాయిని, ఎక్కడ ఉందో ఎదకాలి. సో కుమార్ గౌడ అతని పేరు, అతనితో ఏంటి అసలు? అతనికి నాకు లవ్ అని ఏంటి అతను అసలు నేను అబ్బాయిల జోలికి పోను, వాడు నన్ను గిలికి మరి తిట్టించుకున్నాడు. అంటే అంటే నీకేమనిపించింది తిట్టినప్పుడు? అలా అంటే ఎందుకు టార్గెట్ చేశాడు? వాడికి తెలీదు దేన్ని ట్రోలింగ్ వేయాలి, ఎలాంటి. సరే నేను ట్రోలింగ్ వేసి తిడుతున్నాను అబ్బా, నీకు పాయింట్ చెప్తా చూడు. ట్రోలింగ్ వేసి తిడుతున్నా, గలీజ్గా చేసాను అమ్మాయిలకి, ఆ పోస్ట్ ఫస్ట్ పెట్టి మీరు ఏం చేస్తారని తిడుతున్నా. ఓకే లైట్ తీసుకుందాం, దానికి ఒక మీనింగ్ ఉంది. నేను తిట్టినా సరే అసలు వాడు దేనికోసం తిడుతున్నాడో, ఎందుకు తిడుతున్నాడో కూడా తెలియట్లేదు. అంటే ఏదో ఒకటి వచ్చింది కదా, తిట్టి పడేద్దాం, అకౌంట్ హైప్లోకి వెళ్ళిపోవాలి, ఫేమస్ అయిపోవాలని. వాడు నా మాటలు కూడా చక్కగా రావు. తెలుసుకున్నావా తర్వాత? నాకేంటి బొక్క, నేనెందుకు తెలుసుకుంటా? నీ మీద అంటే ట్రోలింగ్ వరకు ఓకే, పర్సనల్ టార్గెట్ ఎవరైనా చేశారా? ఐ మీన్ కొంచెం నేను ఇబ్బంది పెట్టాలని కానీ కాల్స్ చేపించడం, తనే పోలీస్ అదేదో అని చెప్పి, అది ఒకటేనా? అయ్యో నేను ఆయనకి డైరెక్ట్ చెప్పినా ఏమని, అది ఎందుకు? అది అది ఒకసారి ఓపెన్ చేయండి. అది ఎందుకన్నా మాట అది ఓకే, నేను చూసాను. అది లేదు యాక్చువల్లీ డీజీ రమ్యకి నేను అది చేస్తే ఎవరు ఎడిటింగ్ చేశారు శ్రేగర్లకి, నేను తను ఏం అనలే. అవునా? అది ఎడిటింగ్ అదే నిజం చెప్పు. నిజంగా నేను డీజీ రమ్యని అబ్బాయిల కోసం ఏదో అంటే అది అన్నాను, అది జస్ట్ ఆ బిట్ కట్ చేసి ఇక్కడ యాడ్ చేశారు. నేనే నవ్వుకున్నాను తర్వాత చూసి. ట్రోలింగ్ ఎవరు చేశారు, అది నేను కాదు. సో వీడు ఎందుకు తిట్టాడు అసలు? ఇప్పుడు ఇందులో ఏముందని వీడు నన్ను తిట్టాడు? అయ్యో నేను ఆయనకి డైరెక్ట్ చెప్పినా ఏమని, వీడు ఎందుకు వచ్చాడు మధ్యలో? సో
ఇది ఎప్పుడైతే తిట్టాడో అసలు వీడెవడో నాకు తెలియదు, వీడేంటి అసలు ఈ రీల్కి ఎందుకు తిట్టాడని అప్పుడు ఇతను నేను తిట్టాను. ఎందుకంటే ఓన్లీ గర్ల్స్ గలీజ్గా చేస్తేనే నా అకౌంట్ లో ఉన్నాయి తిట్టే రీల్స్, ఏ అబ్బాయిని నేను తిట్టలేదు, ఇతను తిట్టాను. ఇంకొకడు ఉంటాడు గుడ్డు ముఖం వేసుకుని, బుచ్కిళ్ళు బుచ్కి ఆంటీ మల్లె పూలు వేసారు పోయకపోదాం రండే, వాడిని ఒకటి తిట్టాడు, లేడేమో అదే చూస్తున్నా. నాకు కొన్ని వీడియోస్ చూపెట్టండి ఏంటి పరిస్థితి అది ఒకసారి మీ దగ్గర ఉన్నవి. ది బెస్ట్ అంటే మాస్ మసాలా, మనం అన్ని మాసే తెలుసు నాకు, క్లాస్ ఉండవు అన్ని బూతులే, అది ఓకే. బట్ ది బెస్ట్ మాస్ మసాలా దమ్ బిర్యానీ అంటే ఏంటి, ఏ వీడియో అనేది చూద్దాం. కొన్ని ఇది ఆ మాదిగా అన్నది ఆ పిల్ల, ఆ మాదిగిని ఇప్పుడు నాకు చూపించచ్చు. కమ్యూనిటీ బట్ తిట్టకూడదు, చాలా మంది కూడా చాలా తప్పు అసలు. అదే కొంతమంది బూతులు తిట్టేటప్పుడు కూడా ఆడదాన్ని ఇన్వాల్వ్ చేయండి తిట్టలేరు. ఏమో అబ్బా చాలా వరకు తీసేసాను నేను కంటెంట్. సో నాకు దీనివల్ల మూవీ ఆఫర్స్ తగ్గిపోయాయి. లేకపోతే ఓ పెద్ద హీరోయిన్ అలాంటి కాదు కానీ చాలా వరకు నన్ను అడిగారు డైరెక్ట్ గా, అమ్మ నీ ప్రొఫైల్ సార్కి పంపిస్తే ఈ అమ్మాయి నాకు తెలుసు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎవడెవడనో తిట్టుకుంటూ బూతులు మాట్లాడుతుంది, వద్దు అలాంటి దాంతో మనకి ఎందుకని మాట్లాడారంట. ఎంత సీరియల్ కి ఎంత ఇస్తారు, 3, 5, 4 క్యారెక్టర్ బట్టి. హైయెస్ట్ నేను ప్రమోషన్స్ కి అప్పుడు బాగా తీసుకున్నా 30, 40, 50 వరకు స్టార్టింగ్ లో. చాలా ఫాలోవర్స్ అప్పుడు 1 lakh ఫాలోవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు 10-12 వేలు ఫాలోవర్స్ ఉన్నప్పుడే 10,000 తీసుకుంటున్నారు ఇప్పుడు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయికి 12K ఫాలోవర్స్, మొన్న ఏదో బట్టలు యాడ్ చేశాడు 10,000 తీసుకున్నాడు అబ్బాయి 12K ఫాలోవర్స్కి. అప్పుడు 100K ఉన్నప్పుడు అప్పుడు బాగా మన వీడియోలో వైరల్ అయ్యాయి కదా, ట్రోలింగ్ అని. అప్పుడు బాగా చేశాను, దగ్గర ఒక 40 ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. యూట్యూబ్లో క్యూటీ పై పూజ లాలీపాప్ ఇంటర్వ్యూస్ అంటే అన్ని మనవే వస్తాయి. తెలుసా లాలీపాప్ అంటే తెలీదు. ఆ విజ్జు గౌడ్ ఉన్నాడు కదా, ఫస్ట్ వాడే ఆ నేమ్ పెట్టింది. ఫస్ట్ నా ఇంటర్వ్యూ తనకే ఇచ్చాను, ఫస్ట్ ఇంటర్వ్యూ లాలీపాప్ ఇంటర్వ్యూస్ అని పెట్టాడు వాడు. ఇంకా లాలీపాప్ ఇంటర్వ్యూస్ అంటే లాలీపాప్ అనేది తెలుసు ఎవరైతే చెప్పాల్సిన అవసరం లేదు కానీ. సో ఇప్పుడు నాకు ఒక ఇది ఈ వీడియో వాడు డబ్బింగ్ చెప్తున్నాడు ఇతను. అతను వాయిస్ కాదు, అది అతని వాయిసే, అది అతని వాయిస్. నువ్వు క్లారిటీగా విను. ఇది ఈ వీడియో చెప్తున్నాడు కాదు, తన వాయిస్ నాకు తెలుసు కదా, మేము ఆల్రెడీ ఫైటింగ్ చేసుకున్నాం కదా. ఈ వీడియో తనే ఫస్ట్, అంటే యాక్చువల్లీ నేను అందరినీ గెలికి తిట్టేదాన్ని, తీరు తిట్టాడు నన్ను. ఈ వీడియోకి తిడితే అసలు ఏ వీడియోలకు ట్రోలింగ్ చేయాలో ఈ మీనింగ్ తెలియదు. నీకు ఎందుకు ట్రోలింగ్ ఆప్షన్, నువ్వు ఎవడవో నాకు తెలియదు, నీ జోలికి నేను రాలేదు, అసలు నువ్వు ఎందుకు ఈ వీడియో చేసావని తిట్టా. మళ్ళీ కౌంటర్ వేసాడు, ఇంకా అదే ఫైటింగ్ జరిగింది.